సో స్టూడెంట్స్, లిథియం. సో మనం ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నామంటే స్టూడెంట్స్, గ్రూప్ ఎలిమెంట్స్. సో గ్రూప్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఓన్లీ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ నౌ. అంటే టోటల్ మనం ఈరోజు 8 గ్రూప్ ఎలిమెంట్స్ డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. 8 అంటే 1 2 ఆ తర్వాత 13 to 18 గ్రూప్ ఎలిమెంట్స్. 13 to 18 గ్రూప్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ వన్ లిథియం. లిథియం సింబల్ ఏంటి స్టూడెంట్స్? లిథియం సింబల్ Li అండ్ అటామిక్ నెంబర్ 3. అటామిక్ నెంబర్ ఎంత స్టూడెంట్స్? 3. ఓకేనా స్టూడెంట్స్? లిథియం ది సింబల్ ఈస్ Li, atomic number 3. So the next element sodium. So sodium atomic number 11. Sodium atomic number 11. Okay na students? Clear? Next element potassium. Symbol K. Okay, and next, now the atomic number is 19. సో మరి ఇక్కడ నేను 8 రాసిన స్టూడెంట్స్ అండ్ 8 రాసిన. ఎందుకు స్టూడెంట్స్ అంటే 3కి 8 యాడ్ చేయండి. 3కి 8 యాడ్ చేస్తే 11 స్టూడెంట్స్. 11కు 8 యాడ్ చేస్తే 19 స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ మరి పొటాషియం అండ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ రుబీడియం. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏంటి స్టూడెంట్స్? రుబీడియం, Rb. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ ఎలిమెంట్ రుబీడియం. సో రుబీడియంకు మీరు 18 యాడ్ చేయండి స్టూడెంట్స్. 18 ఎంత యాడ్ చేయాలి స్టూడెంట్స్? 18. సో మరి 19కు 18 యాడ్ చేస్తే ఎంత స్టూడెంట్స్? 19కు 18 యాడ్ చేయండి. 19కి ఎంత స్టూడెంట్స్? 18 యాడ్ చేయండి. ఓకే, 37. Is it clear? 37. 19 plus 18, 37. Next, cesium. Next element ఏంటి స్టూడెంట్స్? cesium. Clear? Now the symbol is Cs. నెక్స్ట్ 37కి ఇక్కడ మళ్ళీ 8 యాడ్ చేయండి, సారీ 18 యాడ్ చేయండి స్టూడెంట్స్. 37కి ఎంత స్టూడెంట్స్? 18 యాడ్ చేయండి. ఓకే, 47, 57, 55. ఓకే స్టూడెంట్స్, 37కి యాడ్ చేస్తే ఎంత స్టూడెంట్స్? 18 యాడ్ చేస్తే 55. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రాన్షియం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి స్టూడెంట్స్? ఫ్రాన్షియంకు అంటే 55కి 32 యాడ్ చేయండి స్టూడెంట్స్. 55కి 32. సో 32 యాడ్ చేస్తే ఎంత స్టూడెంట్స్? 87. ఓకేనా స్టూడెంట్స్? 87. క్లియర్? సో the first element is lithium, next element is sodium, potassium, rubidium, cesium, francium. ఏంటి స్టూడెంట్స్? lithium, sodium, potassium, rubidium, cesium, francium. So the lithium atomic number is 3, sodium atomic number is 11, potassium atomic number is 19, rubidium 37, cesium 55, francium 87.
సో మన అందరికీ జనరల్గా 20 or 30 ఎలిమెంట్స్ వరకు వస్తాయి కాబట్టి వాటి అటామిక్ నెంబర్స్ అనేటువంటివి ఈజీగా ఉంటాయి స్టూడెంట్స్. కానీ ఇక్కడ మనం 8, 8, 18, 18, 32 అనేటువంటివి రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటాం స్టూడెంట్స్. వాటిని ఏమంటాం స్టూడెంట్స్? రెగ్యులర్ ఇంటర్వెల్స్. 8, 8, 18, 18, 32. సో ఇది కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఇవి గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఇవి వస్తాయి స్టూడెంట్స్. సో లిథియం Li 3కి 8 కలపండి 11, సోడియం 11, నెక్స్ట్ పొటాషియం K 19, రుబీడియం Rb 37, సీసియం 55, ఫ్రాన్షియం 87. సో స్టూడెంట్స్, బెరీలియం Be atomic number 4, next magnesium atomic number ఎంత స్టూడెంట్స్? 12 and the symbol is Mg. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? బెరీలియం, మెగ్నీషియం 12 and next calcium. Next students, calcium, Ca. Now this is the 20. Okay students, beryllium, magnesium, calcium, and next element students, strontium, strontium, की 18 కలపండి స్టూడెంట్స్, 38. Okay students, next barium. Okay students, barium again 18 add చేయండి స్టూడెంట్స్, 18 యాడ్ చేయండి. సో 38 కు మళ్ళీ 18, 56 స్టూడెంట్స్, 56. Clear? Next radium. Next what students? Radium. Next element students, radium. 56 కు 32 యాడ్ చేయండి స్టూడెంట్స్, 56 కు 32 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 88. Now 8, 8, 18, 18, 32 అనేటువంటివి రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటాం స్టూడెంట్స్ వాటిని. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? సో నా దిస్ ఈస్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. Okay, second group elements, beryllium, magnesium, calcium, strontium, barium, radium. So the beryllium symbol is Be, magnesium symbol Mg, calcium symbol Ca, strontium symbol Sr, barium symbol Ba, the next radium symbol Ra. So students, first element అనేటువంటిది సింబల్ రాసేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ క్యాపిటల్ లెటర్ ఉండాలి స్టూడెంట్స్, నెక్స్ట్ స్మాల్ లెటర్ అనేటువంటిది ఉండాలి స్టూడెంట్స్, కంపల్సరీ. ఓకే స్టూడెంట్స్, క్లియర్? సో నౌ దీస్ ఆర్ ద ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. క్లియర్? సో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం.
Okay, students. 4, 12, 20, 38, 56, 88. Okay, 8, 8, 18, 18, 32. So these are called regular intervals, students. Regular intervals. Okay, now students, clear? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. Okay, now these are first group elements and next one second group elements. Clear? Screen shot తీసుకోండి స్టూడెంట్స్. Okay, now students, clear? So students, boron 13 group elements, students. 13 group elements. 13 group elements. Boron. So boron atomic number ఎంత students? Boron 5. Okay. Boron atomic number 5. And next one, students. Aluminium 13. Aluminium 13. Next, boron, aluminium, gallium. Next, friends, gallium. Clear? So boron, enta students, boron 5 and aluminium 13. It means 8. Next students, 18 add చేయండి students. 13 కు 18 యాడ్ చేస్తే ఎంత students? 31. Is it clear, students? 31. Boron, aluminium, gallium, boron, aluminium, gallium, indium. ఏంటి స్టూడెంట్స్? ఇండియం, ఐఎన్. సో దీనికి కూడా స్టూడెంట్స్ 18 యాడ్ చేయండి. దీనికి ఏం యాడ్ చేయండి స్టూడెంట్స్? 18. ఓకే, 18 యాడ్ చేస్తే ఎంత స్టూడెంట్స్? 49. 18 యాడ్ చేస్తే 49. క్లియర్ స్టూడెంట్స్? 18 యాడ్ చేస్తే 49. And next last element, indium. And next thallium. Next students, thallium. Next దీనికి 32 యాడ్ చేయండి స్టూడెంట్స్. 32. ఓకే స్టూడెంట్స్? 59, 69, 79, 81. 81. Clear students? So boron, aluminium, gallium, indium, thallium. So boron 5, aluminium 13, gallium 31, indium 49, thallium 81. Okay students, clear? So boron ku 15 ku, sorry, 5 కు 8 యాడ్ చేస్తే ఎంత స్టూడెంట్స్? 13. 13 కి 18 యాడ్ చేస్తే 31. 31 కు 18 యాడ్ చేస్తే 49. 49 కు 32 యాడ్ చేస్తే 81. సో నౌ దీస్ ఆర్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్ 8, 18, 18, 32. క్లియర్ స్టూడెంట్స్? నౌ దీస్ ఆర్ ద 13th group elements. 13 group elements. Okay students, clear? And next one students, next carbon, silicon, germanium, tin, lead. Okay students? Carbon, silicon, germanium. So carbon symbol C, silicon symbol Si, next germanium, next tin, Pb. Clear students?
carbon, silicon, germanium, tin, lead. Okay, now students, clear? So carbon atomic number, students, 6. Next, 14. Okay, students, 6, 14. So 6 ku 8 add చేయండి students. 14. 14 ku 18 add చేయండి students. 14 ku 18. 18 add చేస్తే ఎంత students? 32. Next, again 18 add చేయండి students. 50. Next, 32. 82. Clear students? 8, 18, 18, 32. Clear students? Carbon, silicon, germanium, tin, lead. Carbon symbol is C, silicon symbol Si, germanium Ge, tin Sn, lead Pb. So the atomic number carbon 6, next 14, next 13, next 50, next 82. 8, 18, 18, 32 are regular intervals. Regular intervals. Okay, now students. Now these are the 14th group elements. 14th group elements. Clear students? Okay. So now the 13 group elements: boron, aluminium, gallium, indium, thallium. Boron, aluminium, gallium, indium, thallium. Now boron symbol is B, aluminium Al, gallium Ga, indium In, thallium Tl. సో అదేవిధంగా స్టూడెంట్స్ మనము అటామిక్ నెంబర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. బోరాన్ ఒకటి 5 చేస్తే దానికి 8 కలపండి 13, 13కు 18 కలపండి 31, 31కు 18 యాడ్ చేయండి 49, 49కు 32 యాడ్ చేయండి 81. సో సేమ్ కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్కు అదేవిధంగా 6, 14, 32, 50, 82 అనేటువంటివి ఎలా వచ్చినాయి స్టూడెంట్స్? వాటికి కూడా 8, 18, 18, 32 యాడ్ చేస్తే మనకు అటామిక్ నెంబర్స్ అనేటువంటివి ఈజీగా వస్తాయి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? సో స్టూడెంట్స్, 15th గ్రూప్ ఎలిమెంట్స్: నైట్రోజన్ N, nitrogen atomic number 7. Next, phosphorus P, 15. Arsenic As. So 7 को 8 కలిపితే ఎంత స్టూడెంట్స్? 15. Clear? Next students, arsenic 18 add చేయండి students. 18, 33. Okay students, clear? 18, 33. Next, antimony arsenic, antimony, next bismuth. Okay students, clear? Bismuth, arsenic, antimony, bismuth. So next, again 18, again 18 students. Okay students, 51. Next students, 32 add చేయండి. Next 32, 61, 71, 81, 83. Clear students? 83. So 32. So nitrogen, phosphorus, arsenic, antimony, bismuth.
Now these are 15th group elements. 15 group elements. Okay students, clear? 15 group elements. Nitrogen symbol students 7, sorry, symbol N, phosphorus P, arsenic As, antimony Sb, bismuth Bi. So nitrogen atomic number 7, phosphorus 15, arsenic 33, antimony 51, bismuth 83. So now these are regular intervals 8, 18, 18, 32. Okay na students, clear? సో మనం గుర్తుంచుకోవాలి ఏంటి, ఏం చేస్తున్నాం స్టూడెంట్స్, 8, 18, 18, 32 అనేటువంటివి మనము యాడ్ చేస్తే వీటికి అటామిక్ నెంబర్ అనేటువంటిది వస్తుంది స్టూడెంట్స్. ఓకే క్లియర్? అండ్ నెక్స్ట్ 16th గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వాట్ స్టూడెంట్స్, 16th గ్రూప్ ఎలిమెంట్స్. ఆక్సిజన్, సల్ఫర్, selenium, tellurium, polonium. Okay students, clear? Oxygen, sulfur, selenium, tellurium, polonium. So oxygen atomic number 8. Next 16. Next 16. Okay na students, clear? Next selenium 18 add here students, 18, 16, 18 add చేస్తే ఎంత స్టూడెంట్స్, 34. 34 క్లియర్? నెక్స్ట్ టెల్యూరియం అగైన్ 18 యాడ్ చేయండి, 34. 18 యాడ్ చేస్తే ఎంత స్టూడెంట్స్, 52. క్లియర్? నెక్స్ట్ పోలోనియం 52 కు 32 యాడ్ చేయండి స్టూడెంట్స్, 84. 84 క్లియర్ స్టూడెంట్స్? సో ఆక్సిజన్ సింబల్ O, సల్ఫర్ సింబల్ S, సెలీనియం Se, టెల్యూరియం Te and polonium PO. Okay students, oxygen O, sulfur S, selenium Se, tellurium Te, polonium PO. సో ప్రతిదీ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ రాయాలి స్టూడెంట్స్, ఆ తర్వాతనే నెక్స్ట్ స్మాల్ లెటర్ రాయండి. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం, పోలోనియం. క్లియర్ స్టూడెంట్స్? సో నౌ దే ఆర్ 16 గ్రూప్ ఎలిమెంట్స్. సో మళ్ళీ ఒక్కసారి చూడండి స్టూడెంట్స్, నైట్రోజన్ N, ఫాస్ఫరస్ P, ఆర్సెనిక్ As, యాంటిమోనీ Sb, నెక్స్ట్ బిస్మత్ Bi. ఓకే, సో నౌ 7, 15, 33, 51, 83 స్టూడెంట్స్. అంటే 8, 18, 18, 32 అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేటువంటివి మీరు యాడ్ చేస్తే అటామిక్ నెంబర్ వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ స్టూడెంట్స్ 16th గ్రూప్ ఎలిమెంట్స్, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం, పోలోనియం. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం, పోలోనియం. ఓకే స్టూడెంట్స్, క్లియర్? 8 ఆక్సిజన్ సింబల్ O, సల్ఫర్ S, సెలీనియం Se, టెల్యూరియం Te, పోలోనియం PO. క్లియర్ స్టూడెంట్స్? ఆక్సిజన్ కి ఏం చేసిన స్టూడెంట్స్ మనం అక్కడ 8, 16, 34, 52, 84. సింపుల్ స్టూడెంట్స్. మీరు అలా కాకుండా ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు స్టూడెంట్స్. ఇక్కడ 7 వస్తే ఇక్కడ 8 స్టూడెంట్స్, ఇక్కడ 15 వస్తే 16, 33 వస్తే 34, 51 వస్తే 52, 83 వస్తే 84. ఓకేనా స్టూడెంట్స్? 15th and 16th గ్రూప్ ఎలిమెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. క్లియర్? సో స్టూడెంట్స్ నెక్స్ట్ 17th గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ 17th గ్రూప్ ఎలిమెంట్స్. 17 గ్రూప్ ఎలిమెంట్స్. ఫ్లోరిన్, బ్రోమిన్, iodine, astatine. So fluorine,
Okay students, fluorine. Next, chlorine. Next, bromine. Okay students, bromine. Next, iodine. Astatine. Okay students, clear? Fluorine, chlorine, bromine, iodine, astatine. So fluorine symbol students, F, chlorine, Cl, bromine, Br, iodine, I, astatine, At. Okay students, clear? Fluorine, chlorine, bromine, iodine, astatine. So next, fluorine atomic number 9. Next, ఎంత students? 8 కలపండి students. 17. Next, 18. Next ఏం యాడ్ చేయండి students? 18. Clear? So 17 కి 18 యాడ్ చేస్తే students 35. అంతేనా students? 17, 17, 34, 35. That's it. Clear? Next, 18. Again 18 add చేయండి students. 35 కి 18, 45, 55, 53. 53. Is it clear? Next, 53. And next, astatine 32 add చేయండి students. 63, 73, 83, 85. Is it clear? 85. Clear students? So fluorine, chlorine, bromine, iodine, astatine. So 9, 17 students, 35, 53, 85. So 8, 18, 18, 32. So now these are called halogen students. చాలా రిపీటెడ్గా వస్తుంటాయి students. Halogens, fluorine, chlorine, bromine, iodine, astatine. Clear? 8, 18, 18, 32. These are regular intervals students. Regular intervals. So now the last group, 18th group elements students. 18th group elements. So now these are called zero group elements. Helium. Helium. Okay students, helium. Neon, argon, krypton, xenon, radon. Okay students, clear? Helium, neon, argon, krypton, xenon, radon. Okay students, clear? So helium atomic number 2. Helium atomic number 2. Next, neon 10, argon 18. Next students. Next, helium 2 ku 8 add చేసినాం students, 10. Next students, again 8. Next students, 18 యాడ్ చేయండి. 18 యాడ్ చేస్తే 36. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? 36. నెక్స్ట్ అగైన్ 18 యాడ్ చేయండి. 54. క్లియర్? నెక్స్ట్ 32 యాడ్ చేయండి స్టూడెంట్స్. 32 యాడ్ చేయండి. ఓకేనా? సో 18, 32. Clear? Helium, neon, argon, krypton, xenon, radon students. So with your symbol students, helium He, neon Ne, argon Ar, krypton Kr,
xenon, Xe, radon, Rn. Okay, students, clear? Now these are 0 group elements and 18th group elements అని కూడా వీటిని అంటాం స్టూడెంట్స్. 0 group elements అని కూడా అంటాం స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? సో నా 18th group elements ఆల్సో ఓవర్ స్టూడెంట్స్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon. 8, 8, 18, 18, 32 స్టూడెంట్స్. సో ఇక్కడ స్టూడెంట్స్ 8, 18, 18, 32 ఓన్లీ. బట్ నౌ ఇన్ దిస్ 8, 8, 18, 18, 32 students. These are the regular intervals. Okay, students, clear? Helium, neon, argon, krypton, xenon, radon. Okay, helium symbol students He, neon Ne, argon Ar, krypton Kr, xenon Xe, radon Rn. Okay, students, clear? So now fluorine F9, chlorine Cl, bromine Br, iodine I, astatine At. And next 9, 17, 35, 53, 85. సో మీరు అటామిక్ నెంబర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. 8, 18, 18, 32 అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేటువంటి కంపల్సరీ గుర్తుంచుకుంటే సరిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon. సో మనము ఫస్ట్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ 13 నుండి 18 గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అయితే టోటల్ పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. కానీ మనకు ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఆర్డర్లో కంపల్సరీ గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్. సో దీస్ ఆర్ ఎనఫ్ స్టూడెంట్స్. ఫస్ట్ గ్రూప్ ఆర్ ఫస్ట్ ఏ అని కూడా అనొచ్చు స్టూడెంట్స్. ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ 13 to 18 గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి మీరు కంపల్సరీ నేర్చుకోండి స్టూడెంట్స్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon ఇలా మీరు డైరెక్ట్గా ఎలిమెంట్స్ అనేటువంటివి గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్. సో అటామిక్ నెంబర్స్ అనేటువంటివి మీరు ఈ విధంగా గుర్తుంచుకోండి. 8, 8, 18, 18, 32 అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ యాడ్ చేస్తే వస్తాయి అని చెప్పని గుర్తుంచుకుంటే సరిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్ స్టూడెంట్స్? సో ద గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఓవర్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? సో అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్ స్టూడెంట్స్.